జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ గెలిచి అధికారం పీఠం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సాక్షి పేపర్ పవన్ కళ్యాణ్ గారితో విజయ్ని పోల్చి మొదటిసారి గెలిచాడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు వేరుగానే ఉంటాయి. పోల్చజాలం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం మూలంగానే విజయ్ గెలిచాడంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం కూలీలు. జగన్ రెడ్డి ప్రచారానికి పంపించిన రోజారెడ్డి అడుగుపెట్టిన వేళ అక్కడ ఏమైందో చూసాం. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, విజయ్ గెలవటం, ముఖ్యమంత్రి పీట వైపు అడుగులు వేయటం, పవన్ కళ్యాణ్ గారితో పోల్చే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొక సోషల్ మీడియా ద్వారా జగన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం మూలంగానే విజయ్ గెలిచాడు అన్నట్టు ప్రచారం. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి రోజారెడ్డిని ప్రచారానికి పంపించాడు. ఏమైందో చూసాం. వీటన్నిటిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముందు అసలు ప్లీజ్ మీరు జగన్మోహన్ రెడ్డి తోటి పోల్చకండి విజయ్ని. తమిళనాడు ప్రజలు కొడతారు వచ్చి. నేను పోల్చలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే వాళ్ళకే చెప్తున్నా, మీరు కాదు. మీరంటే నాట్ యూ. వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ లేదు, వాళ్ళు సాక్షి కావచ్చు, మరొకటి కావచ్చు, జనాలు ఇంకేం లేదు. ఇది ప్రజలు కోరుకుని వేశారండి. నిన్న ఇవాళ కాదు. నేను 2 నెలల క్రితం చెన్నై వెళ్ళొచ్చాక ఖచ్చితంగా టీవీకే వస్తుందని చెప్పాను. ఎందుకంటే సామాన్యుడి దగ్గర నుంచి మార్పు కోరుకున్నారు. విజయ్ కావాలి అని కోరుకున్నారు వాళ్ళు. నేను అడిగా, మరి విజయ్ గురించి, త్రిష గురించి మరి వ్యక్తిగతంగా ఇలా గొడవలు వచ్చాయి కదా అంటే, వ్యక్తిగతాలు మాకు అవసరం లేదు, మాకు విజయ్ కావాలి, వ్యక్తిత్వం కావాలి, విజయ్దా వరణం, యంగ్స్టర్స్ కావాలి, మాకు డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దు అని చెప్పారు వాళ్ళు. చాలా క్లారిటీతో ఉన్నారండి. నేను చాలామందితో మాట్లాడా. అంటే ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి సాధారణ స్థాయి మనుషులతోటి, మిడిల్ క్లాస్ వాళ్ళతోటి అందరినీ అడగడం జరిగింది. నిజంగానే ఇవాళ ఈ విక్టరీ అనేది విజయ్ తనకు తాను తెచ్చుకున్నాడు. మొత్తం దేశ చరిత్రలో ఈ రకంగా నేను సింగిల్గా వస్తాను, సింహంలా వస్తానన్నాడు, వచ్చాడు, తెచ్చుకున్నాడు. తను పార్టీ పెట్టుకున్నాడు. 2024 ఫిబ్రవరి 2న పెట్టాడు అతను. మే 4 గెలిచాడు. ఎక్కువ రోజులు కూడా అతను అసలు పెద్ద కష్టపడలేదు. ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలు కోరుకున్నారు. యూత్ కూడా ఇప్పుడు 25% వాళ్ళు కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్ల కింద. అది ఒక ప్లస్ అతనికి అభిమానులు ఉన్నారు, మహిళల్లో కూడా అభిమానులు ఉన్నారు. పోలింగ్ శాతం అందుకే పెరిగింది. మొత్తం అన్నీ కలిపి విజయ్ని ఏరి కోరి వాళ్ళు ఇవాళ నెగ్గించుకున్నారండి. ఇవాళ విజయ్కి వచ్చిన విక్టరీ విజయ్కే సొంతం, ఇంకెవ్వరికి మీరు ఆపాదించద్దు. అతను ఎవడో ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇస్తే ఇలా పట్టుకున్నాడు అంతే విజయ్, అతన్ని కాదని లేక అభిమానాన్ని, అంతే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే విజయ్ నెగ్గడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే పులివెందుల సీట్లు, జడ్పీటీ సీట్లు డిపాజిట్ కోల్పోయారు. అక్కడ దాకా ఎట్ట ఓట్లు వేస్తారు? అదే నేను అంటున్నా. అందుకని ఏదో అన్నింటినీ మాకే ఆపాదించుకుంటాం, అన్నింటికి జగనే కారకుడు అంటే, చెడుకి జగన్ కారకుడు ఉండొచ్చు కానీ మంచికి జగన్ కారకుడు అయితే అవ్వడు. అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళండి. తర్వాత రోజాను పంపించింది జగనే, కరెక్టే, పంపించాడు ప్రచారానికి. ఏమైంది ఇప్పుడు? స్టాలిన్, ఉదయనిధి కూడా వెనకంజలో ఉన్నాడు. ఉదయనిధి ఎలాగ ఓడిపోతాడు. వాగిన వాగుడికి మనం చెప్పాం హిందువులను మేల్కోమని. నిజంగానే మేల్కొన్నారు ఈసారి. అందుకనే ఉదయనిధిని ఓడించారు. ఇది బాగా బుద్ధి రావాలండి. హిందువుల్ని తిట్టినా, హిందూ మతాన్ని ద్వేషించినా, సనాతన ధర్మాన్ని దూషించినా ఇలాగే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీకు కలకత్తాలో దసరా టైంలో దీది ఏం చేసిందండి, అక్కడ మీకు దసరా చాలా పెద్దగా బాగా చేస్తారు. అడుగడుగున ఆటంకాలు సృష్టించింది ఆవిడ. ముస్లిమ్స్ని ఆవిడ బాగా వెనకేసుకొచ్చి, అందుకే అందరూ అంటున్నారు కలకత్తా కళ్ళు తెరిచిందని. మీకు తెలుసా, జై శ్రీరామ్ నినాదంతో పాటు బీజేపీ జై మా కాళీ, జై మా దుర్గా అని చేర్చుకున్నారు వాళ్ళు. అంటే మనుషుల భావోద్వేగాలకి మీరు ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇవ్వలేదో ఇలా దెబ్బతింటారు. అదేవిధంగా పినరయి విజయన్ ఇవాళ ఓడిపోవడానికి అన్ని కారణాలు, ఇవాళ శబరిమల ఉదంతం ఏదైతే ఉందో అది చాలా పెద్ద కారణం. శబరిమల గుడిలో ఆ బయట సింహాలు వాటిని పాలిష్ పెట్టడానికి ఇస్తే అందులో బంగారం ఎన్ని కేజీలు నొక్కేశారు కదా. తర్వాత శబరిమలలో ఒక ముస్లిం మహిళ వెళ్ళి మంత్లీ టైంలో వాడి ఆ ప్యాడ్స్ తీసి విసిరేసి అక్కడ దేవుడి మీద, ఇవాళ అవన్నీ కూడా ఒక అంటే ఆయన ఓడిపోవటానికి అది కూడా కారణం. అదేవిధంగా మీరు తీసుకుంటే కనుకైతే తమిళనాడులో తిరుపుర కుండ్రంలో ఏదైతే
లైట్ వెలిగించనివ్వలేదు, దీపాన్ని ప్రతి సంవత్సరం వెలిగించేది. తర్వాత ముస్లిమ్స్కి అండగా ఉన్నాడు ఆయన, మైనార్టీలే నాకు ముఖ్యం అన్నాడు. జడ్జి ఎవరైతే ఉన్నారో తీర్పు ఇచ్చిన జడ్జి, ఆయన్ని కూడా అభిశంసన చేశారు వీళ్ళందరూ, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిపి. అప్పుడు యాక్చువల్లీ ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉండే ఆయన, అదొక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే ఈ ఉదయనిధి పూర్తిగా ఓడిపోవడానికి సనాతన ధర్మాన్ని ఆయన డెంగ్యూ మలేరియాతో పోల్చాడు. అందుకని వాళ్ళు దోమ కొట్టి ఇంట్లో కూర్చున్నాడు, ఎలక్షన్ దోమ కొట్టి. అందుకని అంటే మనం అనుకుంటున్నామండి, మీరు ఒక మతాన్ని గౌరవించండి, తప్పులేదు, ఇంకొక మతాన్ని దూషించకండి, కించపరచకూడదుగా. అధికారంలో ఉన్న పార్టీ అది కాదండి. ఇంకొక విషయం ఏంటంటే పక్కనే గుడి అండి, కరుణానిధి ఇంటికి ఇది గుడి, ఇది ఇల్లు కరుణానిధి, తెలుసా మీకు? తర్వాత ఈ స్టాలిన్ వాళ్ళ భార్య దుర్గా స్టాలిన్ గారు, మీకు కంచిలో ఫస్ట్ పూజ ఆవిడే వెళ్ళి చేస్తారు, ఎక్కడైనా పూజలు ఆవిడే చేస్తారు, తెలుసా మీకు? ఆ తీర్థం అదంతా ఇంటికి తీసుకొస్తారు. ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని, ఆవిడ చాలా మంచి భక్తురాలు ఆవిడ. అలాంటిది ఇప్పుడు నీ భార్య అంతలా పూజలు చేస్తుంటే నేను ఇవి నమ్మను అంటే ఎట్లా? నేను అనేది నువ్వు నమ్మకు, కానీ నీ ఇంట్లో నువ్వేం చెప్పుకోలేకపోయావు కదా. అంటే తల్లి హిందువు అయితే కొడుకు మతం మారాడా అనుకుంటానండి. మరి భార్య క్రిస్టియనా ఏంటి తెలియదు మనకి. చెట్టినాడు పిల్ల అంటారు, చెట్టియార్ పిల్లని, మనకు సరిగా తెలియదు. అందుకని అతను క్రిస్టియన్ ఎవరికి లేదు, లేదు, ఒకటే భార్య. సో మొత్తం మీద మీరు తీసుకుంటే కనుక అయితే ఇవాళ తమిళనాడులో విజయ్ గెలుపు అనేది ఒక చారిత్రక గెలుపండి. దేశ చరిత్రలోనే ఈ రకంగా ఎవరు గెలిచి ఉండరు నన్ను అడిగితే. ఎందుకంటే అతను ఒక రాజకీయ నాయకుడు కాకపోయినా అతనికి కూడా అడుగడుగున ఆంక్షలు విధించారు, అతనికి కూడా అవకాశం ఇవ్వలేదు. రామారావు పార్టీ పెట్టి 9 నెలల విజయం సాధిస్తే అదే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన విజయ్ కూడా 2 సంవత్సరాలు విజయం సాధించాడు. రామారావు గారు సాధించారు. ఇక్కడ అసలు ఇక్కడ సిచ్యువేషన్ వేరండి. ఇక్కడ ద్రవిడ సిద్ధాంతాలని కాదని వాళ్ళ ప్రజలు వేయటం అంటే ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది ఎవడు ఒప్పుకోడు. మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా ఒక ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఒక తమిళనాడులో ఒక డిఎంకే ఒక ఏఐడిఎంకే మధ్య ఇతను అంటే ఒక ఏమనాలి, ఒక విజేతగా వచ్చాడు అంటే ఇది చిన్న విషయం కాదు. అంటే జంజీ ఓటర్లు ఎక్కువ అవటం, జంజీ వల్ల కూడా చాలా ప్లస్ అయింది. మహిళలు కూడా, మహిళా ఓటింగ్ చాలా బాగా పనిచేసిందండి. మొత్తం మీద ప్రజలు మార్పు కోరుకున్నారు అన్ని రకాలుగా. అందులో ఎస్పెషల్లీ డిఎంకే చేసిన అవినీతి కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, ప్రజలకు నచ్చలేదు. హిందీ వ్యతిరేకత కూడా నచ్చలేదు. ఇలా అన్ని రకాలుగా కూడా విజయ్ కలిసి వచ్చింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే త్రిష విషయంలో లేదు, విజయ్ భార్య సంగీత ఎవరైతే ఉన్నారో ఆవిడ విడాకులకు అప్లై చేయటం కూడా వెనకాల డిఎంకే ఉంది అంటారు. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. త్రిష అనే ఆవిడ ఒక పెద్ద ఎసెట్ అయింది విజయ్కి నన్ను అడిగితే. ఎందుకంటే త్రిష ఎక్కడ మాట్లాడకుండా చిరునవ్వుతో ఆ సిచ్యువేషన్ ఆవిడ ఎదుర్కొన్నారు. అలాగే విజయ్ కూడా ఎక్కడ ఆ విషయం ప్రస్తావించకుండా తను రాజకీయాలు చేయగలిగాడు ఆయన. సో ప్రజలు అన్ని రకాలుగా ఆదరించారు. ఇవాళ ఆవిడ కూడా తిరుమల వెళ్ళి దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని. తర్వాత ఇంకోటి ఏంటంటే బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్ ఎందుకు చేశాడంటే త్రిషకి, బండ్ల గణేష్ తీన్మార్ సినిమా త్రిష అండ్ పవన్ కళ్యాణ్తో చేశాడు అతను. సో అందుకని కంగ్రాట్స్ అని చెప్పి వెంకటేశ్వర స్వామిని కళలు నిజం చేశాడు అన్నాడు ఆయన. సో మంచిదే. మొత్తం మీద త్రిష అనే ఆవిడ ఒక పెద్ద ఎసెట్గా ఉంది, అతనికి మనోధైర్యాన్ని ఇచ్చింది. అన్ని సిచ్యువేషన్స్ మధ్య ఒక కరూర్ సంఘటన ఇవన్నీ కూడా విజయ్కి నెగిటివ్ అయినా కూడా త్రిష పాజిటివ్గా అయింది అతనికి. సో ప్రజలు కూడా అతని వెన్నంటి ఉండి అతని విజయానికి కారకులయ్యారు. అయితే ఇప్పుడు ఎవరితో జట్టు కడతాడు అంటే మరి ఏడీఎంకేతోటే కట్టాలి. మరి బీజేపీ ఉంది కదా, సిద్ధాంతాలు పనికిరావు కదా అంటే బయట నుంచి మరి మద్దతు తీసుకుంటారా ఏంటి అని చూడాలి. మేడం 7 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా తమిళుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు తమిళనాడుకి. కరెక్ట్గా చెప్పారు. ఒక తమిళ వ్యక్తి అవుతున్నాడు. ఎందుకంటే అది కూడా కొంత పని చేసి ఉండొచ్చు అంటారా? అదేం లేదు. ప్రజలు ఒకటండి, తమిళనాడు వాళ్ళ గొప్పతనం ఏంటి, కన్నడ వాళ్ళకిను తమిళ వాళ్ళకి ఉండే తేడా ఏంటంటే కన్నడ వాళ్ళు పైకి కనిపించరు కానీ వాళ్ళ భాషాభిమానం చాలా ఎక్కువ. వాళ్ళు కన్నడ వాళ్ళకే ఉన్నత స్థానాలు ఇవ్వాలనుకుంటారు. మీరు తెలుగు వాళ్ళు అయ్యి మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా మీరు ఒక వీసీ కూడా కాలేరు. కానీ తమిళనాడులో అలా కాదు. వాళ్ళకి భాషాభిమానం ఉంది. భాషను గౌరవించే ఏ పరభాషీయుడైనా కూడా వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటారు. ఆ విషయంలో మనం చాలా అప్రిషియేట్ చేయాలి తమిళ వాళ్ళని. అంటే అంత వాళ్ళు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సంప్రదాయాలని గౌరవిస్తూ వాళ్ళ భాషను నెత్తిన పెట్టుకునే వాళ్ళు అయ్యుండి కూడా పరభాషీయుల్ని వాళ్ళు గౌరవించడం అనేది చాలా చిన్న విషయం కాదండి అది. సో కానీ ఈసారి మీరు అన్నట్టుగా
ఒక తమిళుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. తర్వాత ఎంజీఆర్ గానీ కరుణానిధి గానీ జయలలిత గానీ ముగ్గురు పొరుగు రాష్ట్రాలు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు మాక్సిమం వీళ్ళే ఎక్కువ వీళ్ళే సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేబీ ఇప్పుడు 67 తర్వాత నేను అనుకోడు 67 అనుకుంటా కామరాజ్ నాడార్ గారు దిగిపోయారు. 67 తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 2027 అనుకోండి, అంటే 50 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు మనం. 58 సంవత్సరాలు 58 సంవత్సరాలు మేబీ. మొత్తం మీద ఇప్పుడు ఒక తమిళుడు మళ్ళా తమిళనాడుని ఏలబోతున్నాడు ముఖ్యమంత్రిగా. స్వశక్తితో ఎదిగి తన కష్టంతో సీఎం పీఠం అధిరోహించబోతున్న విజయ్కి శుభాకాంక్షలు చెప్తూ మనకు అనేక విషయాలు తెలియజేసిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.